హాయ్ అండి. ఈ రోజైతే మా ఇంట్లో ఆనియన్ పకోడా అయితే చేశానన్నమాట. సూపర్ ఉంది. అసలు అందరికి నోట్లో వేసుకుంటే అల్లాయి కరిగిపోతుంది ఈ ఆనియన్ పకోడా. ప్రాసెస్ అయితే చెప్పేస్తాను. పకోడా కోసం అయితే నేను పెద్ద పెద్ద ఆనియన్స్ అయితే తీసేసుకున్నాను. హాఫ్ కట్ చేసుకొని మరీ అంత సన్నగా కాకుండా మరీ అంత లావుగా కాకుండా మనం మీడియం సైజులో అయితే మనం కట్ చేసుకున్నామండి. ఎందుకంటే మరీ సన్నగా కట్ చేస్తే ఆనియన్స్ అనేవి మాడిపోతాయి. అప్పుడు టేస్ట్ అనేది పకోడా టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే ఒక బౌల్లో అయితే మనం తీసేసుకుందాం. ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ అయితే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, హాఫ్ టీ స్పూన్ కారం, రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలండి. హాఫ్ టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా అయితే నేను యాడ్ చేస్తున్నాను. మన దగ్గర గరం మసాలా లేకపోతే జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ మసాలా మొత్తం వాటర్ వేయకుండానే ఈ ఆనియన్స్ లో నుంచి మనకి వాటర్ అయితే వస్తాయండి. అలా మనకి ఆనియన్స్ ని ప్రెజర్ ఇస్తూ బాగా గట్టిగా కలపాలన్నమాట. ఇప్పుడు నేను 2 ఆనియన్స్ అయితే తీసుకున్నాను కదా, దీనికి హాఫ్ కప్ శనగపిండి అయితే సరిపోతుందండి. ఇప్పుడు వాటర్ వేయకుండా ఫస్ట్ ఈ ఆనియన్స్ లో బాగా ఈ శనగపిండి బాగా కలపాలి. మనం ఎంత కలుపుతామో అంత ఆనియన్స్ నుంచి వాటర్ అయితే వస్తాయన్నమాట. మనకి ఆ వాటర్ పట్టదు. అంతగా అవసరం ఉంటేనే వాటర్ అనేది కొంచెం, అది కూడా 1 స్పూన్ మాత్రమే మనం వేసుకోవాలి. వాటర్ అనేది ఈ గట్టి పకోడాకి అసలు పట్టదండి. మనకి ఆనియన్స్ లో నుంచి వచ్చే వాటరే మనకి ఈ పకోడాకి అయితే సరిపోతుంది. అంతగా అవసరం ఉంటేనే యాడ్ చేసుకోవచ్చు, ముందుగా అయితే యాడ్ చేయకూడదు. ఈ పకోడా బ్యాటర్ వచ్చేసి మనకి పొడి పొడిగా లాడుతూ ఉండాలి. అప్పుడే మనకి గట్టి పకోడా పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట. బాగా హీట్ అయిన ఆయిల్ అయితే ఈ పకోడాని యాడ్ చేసేసుకుందామండి. మనం ముద్దలు ముద్దలుగా వేయకూడదు, పొడి పొడిగా వేస్తేనే బాగుంటుంది. పకోడీ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ లో మాత్రమే ఈ పకోడీని కాల్చుకోవాలండి. లేకపోతే ఈ పకోడీ అనేది రంగు చేంజ్ అయిపోతుంది, కానీ కొంచెం లోపల పచ్చిగా ఉండిపోతుంది. కాస్త టైం తీసుకున్నా కూడా మీడియం స్లో ఫ్లేమ్ లోనే మనం ఈ పకోడీని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్ పకోడా అనేది రెడీ అవుతుంది అన్నమాట. ఈ ఆనియన్ పకోడాకి కొంచెం కాస్త టైం తీసుకున్నా కూడా మనకి క్రంచీగా రావాలంటే స్లో ఫ్లేమ్ లోనే లేదా మీడియం ఫ్లేమ్ లోనే మనం ఫ్రై చేసుకోవాలి. ఈ పకోడాని ఒకవైపు కాలిపోయిన తర్వాత ఇంకో వైపుకి అయితే మనం టర్న్ చేసుకోవాలండి. అంతగా గోల్డెన్ కలర్ లో అయితే వేగాల్సిన అవసరం లేదు, 100% అయితే అసలు అవసరం లేదు. ఎందుకంటే మనం పకోడాని బయటకు తీసినప్పుడు ఆనియన్స్ అనేది రంగు అనేది చేంజ్ అయిపోతుంది. అప్పుడు మనకి నోటికి కొంచెం చేదుగా అనిపిస్తుంది. అందుకని మనకి 95% పకోడా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి బయటికి. వీడియోలో చూపిస్తున్న విధంగా రంగు వస్తే సరిపోతుందండి. పకోడాకి 95% అయితే సరిపోతుంది. ఇలా 95% బాగా కుక్ అయిన తర్వాతే మనం పకోడాని బయట తీసేస్తే ఆ హీట్ కి సరిపోతుంది. లేకపోతే ఆనియన్స్ అనేది మాడిపోతాయి అన్నమాట. అప్పుడు పకోడా టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది, మనకి నోటికి కొంచెం చేదుగా అనిపించవచ్చు. అందుకని పకోడా 95% కాలిన తర్వాత బయటికి తీసేసేయాలి. ఇప్పుడు సెకండ్ బ్యాచ్ వేసేటప్పుడు 5 మినిట్స్ టైం తీసేసుకొని అప్పుడు తర్వాత సెకండ్ బ్యాచ్ అనేది వేసుకోవాలండి. వెంటనే అనేది వేయకూడదు. అలా వేయడం వల్ల సెకండ్ బ్యాచ్ అనేది పై లేయర్ కాలిపోయి లోపల అనేది పచ్చిగా ఉండిపోయే అవకాశం అయితే ఉంది. 5 మినిట్స్ టైం ఇచ్చిన తర్వాత సెకండ్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయాలి. చూసారు కదండి, సూపర్ ఉంటుంది ఈ పకోడా అయితే. ఈజీ ప్రాసెస్ అన్నమాట. సెకండ్ బ్యాచ్ కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఈ సెకండ్ బ్యాచ్ కూడా మనం తీసేసుకుందాం బయటికి. ఇప్పుడు
ఒక బౌల్ అయితే యాడ్ చేసేసుకుందామండి. అసలు ఎంతో క్రంచీగా ఉండే ఎమ్మిగా ఉండే పకోడా అయితే రెడీ అయిపోయింది. తినేయడానికి అయితే నేను రెడీగా ఉన్నాను అనమాట. ఫస్ట్ మనం పకోడా ఫ్రై చేసుకున్న తర్వాత మనకి 2 రెమ్మల కరేపాకు కూడా మనం ఫ్రై చేసుకుని రెడీ చేసి పెట్టుకోవాలండి. అసలు సూపర్ ఉంటుంది ఈ పకోడా. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి తప్పకుండా. చాలా ఈజీ ప్రాసెస్ తో అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మా ఛానల్ కి సపోర్ట్ చేసినట్లు వారు అవుతారండి. ఇంకో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.